హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి సిజిఎల్ 2025లో అడిగిన సెకండ్ పేపర్ని డిస్కస్ చేస్తున్నాను. ఇది టైర్ 1 పేపరు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా. అంటే మన డౌట్స్ ప్రిపరేషన్ గురించి కానీ ఏమైనా టిప్స్ కావాలంటే నేను ఫస్ట్ 3-4 మినిట్స్ ఆఫ్ వీడియో ఆ కంటెంట్ చేస్తాను. సో అట్లే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు జిఎస్కి అవసరమైన ఎంసీక్యూస్ అని నేను అప్లోడ్ చేస్తాను అక్కడ. అది కూడా అంటే మన అటెంప్ట్ చేసే వేలో ఉంటాయి అన్నమాట ఎంసీక్యూస్ కూడా. అంటే మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో అట్లే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా అదే టెస్ట్ లింక్స్ అవన్నీ పెడతాను నేను. సో మీకు హెల్ప్ అవుతుంది. అట్లే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లే కుదిరితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ 3 మీరు చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి. లేకపోతే నాకు కూడా అంత ఎఫర్ట్ పెట్టి ఈ వీడియోస్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ కంటెంట్ అంత టైప్ చేయించి అంటే చాలా ఎఫర్ట్ కావాలి దీనికి. ఇంకోటి నేను ఎందుకంటే నేను కూడా జాబ్ చేస్తాను. సో అంటే అక్కడ స్పెషల్గా టైం తీసుకొని మరీ చేయాల్సి వస్తుంది వీడియోస్. సో మీరు అంటే ఆ టైంకి కొంచెం వాల్యూ ఇచ్చి అంటే మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో ఈ క్వశ్చన్ చూడండి. x = √3 + √5 అని ఉంది. y = √8 + √2 ఉంది. సో విచ్ ఈస్ గ్రేటర్ అంటే బేసిక్గా మనము ఇప్పుడు XYని కంపేర్ చేయాలంటే x² y² కూడా కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు x సపోజ్ y కంటే ఎక్కువ ఉంటే x² కూడా y² కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు x² ఏమవుతుంది మనకి a² + b² అట్లా అవుతుంది కదా. సో x² ఏమవుతుంది 3 + 5 8 + 2 √15 అని. y² ఏమవుతుంది 10 + 2 √16. సో ఈ నెంబరు ఇదే పెద్దగా ఉంది, ఈ నెంబర్ ఇదే పెద్దగా ఉంది. సో y² అనేది గ్రేటర్ దెన్ x². అప్పుడు y గ్రేటర్ దెన్ x. సో మన ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ రెడ్, బ్లూ అండ్ గ్రీన్ మార్బుల్స్ ఇన్ ఎ బ్యాగ్ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4:6. అంటే రెడ్ ఏమో 3K, బ్లూ ఏమో 4K, గ్రీన్ ఏమో 6K అనుకుందాం. రేషియో ఇచ్చింది కాబట్టి K అని మల్టిప్లై చేద్దాం. If 20 రెడ్ మార్బుల్స్, 15 బ్లూ మార్బుల్స్ అండ్ అన్నోన్ నెంబర్ ఆఫ్ గ్రీన్ మార్బుల్స్. అన్నోన్ నెంబర్ ఆఫ్ గ్రీన్ మార్బుల్స్ని నేను x అని అనుకుంటున్నా. ఆర్ యాడెడ్ టు ద బ్యాగ్, ద రేషియో ఆఫ్ రెడ్, బ్లూ అండ్ గ్రీన్ మార్బుల్స్ బికమ్ 4:5:7. సో ఇప్పుడు రేషియో ఏమవుతుందంటే మనకి 3K + 20 యాడ్ చేసినందుకు, నెక్స్ట్ 4K + 15 యాడ్ చేస్తే రేషియో ఏమవుతుంది 4:5 అంటే 4/5. ఇప్పుడు K కనుకోవచ్చు దీని నుంచి. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 5 3 15K + 100 = 4 × 4K అంటే 16K + 60. సో ఇప్పుడు మన K వాల్యూ ఏమొస్తుంది 40 వస్తుంది. ఇప్పుడు అయితే మనము డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ గ్రీన్ మార్బుల్స్ అంటే x అనుకోవాలి. సో ఇప్పుడు మన K వాల్యూ తెలుసు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇది కనుక్కోవాలి కాబట్టి ఈ రేషియో తీసుకుందాం. మనకి 4K మనకి ఎన్ని యాడ్ చేసి బ్లూ మార్బుల్స్ 15, 4K + 15 ఇంకోటి ఏంది 6K + x. ఈ రేషియో ఎంత 5:7. ఇప్పుడు K వాల్యూ 40 కాబట్టి న్యూమరేటర్లో ఏమవుతుంది 44 = 160 175 అవుతుంది. 175 ఇది 240 + x = 5/7. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇదేమొస్తుంది 1190 + 35 = 1200 + 5x. అప్పుడు మనకి 5x వాల్యూ ఏమొస్తుంది 5x వాల్యూ 25 వస్తుంది, x వాల్యూ 5 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ గ్రీన్ మార్బుల్స్ యాడెడ్ అంటే ఎంత వస్తుంది మనకి 5 అంటే ఆప్షన్ బి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవాల్యుయేట్ ద కంటిన్యూడ్ ఫ్రాక్షన్. సో ఫస్ట్ 4 + 1/2 చేద్దాం. 4 + 1/2 అంటే ఎంత 9/2. ఇప్పుడు 1/9/2 అంటే 2/9. సో మనకు టోటల్ ఏమొస్తుంది 2 + 1/3 + 2/9 అని వస్తుంది. సో ఇదేమొస్తుంది 3 + 2/9 అంటే 29/9. మళ్ళీ పైకి పోతే 9/29. సో మనకు టోటల్ సమ్ ఏమొస్తుంది 2 + 29/9. సో 9 2 = 18. 18 + 29/9 అంటే ఎంత 47/9. సో మన ఆన్సర్ ఇది 29 ఒక్క నిమిషం ఏదో తప్పైంది. సో ఇక్కడ 3 + 1/4 + 1/2 కదా. సో ఇది 9/2 అంటే 2/9. సో 3 + 2/9 కరెక్టే.
2 4 8, 8 + 1 9/2, 2/9. సో ఇది కరెక్టే 29. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 2 ప్లస్ ఇది 29 కదా, 9/29 రావాలి. 2 + 9/29 ఇప్పుడు 29 2 ఎంత 58, 58 + 9/29 అంటే ఎంత 67/29. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A and B invest 40,000 and 60,000 respectively in a business. What is A's share in a profit of 50,000? So ratio in the investment ratio 40:60 అంటే ఎంత 2:3. సో ఈ రేషియోలో ఏ అండ్ బి ఇన్వెస్ట్ చేశారు. వాట్ ఈస్ ఏ షేర్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు కంప్లీట్ వాల్యూ ఎంత 2 + 3 5, ఏ వాల్యూ ఎంత 2/5 into 50,000 సింపుల్. సో ఈ 50,000లో ఏ ప్రాఫిట్ ఎంత వస్తుంది 2 into 10,000 20,000 వస్తుంది. బి వాల్యూ ఏమవుతుంది 30,000. ఈ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి కాంట్రిబ్యూట్ టు ఎ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో 3:5. Then a profit of 64,000. A is a working partner and receives 10% of the profit extra. A అనేది ఆయన వర్కింగ్ పార్ట్నర్. సో ఏకి ఈ ప్రాఫిట్లో 10% ఎక్స్ట్రా 10% వస్తుంది. నార్మల్గా వచ్చేదాని కాకుండా ఇది వస్తుంది. సో దీనిలో 10% అంటే ఎంత 6,400. సో ఏ షేర్ ఇది ఒకటే కాదు, మళ్ళీ దీనిలో కూడా వస్తుంది. ఇప్పుడు ఈ 64,000లో 6,400 తీస్తే ఏమొస్తుంది మనకి 64,000 - 6,400 అంటే ఎంత 58,000 57,600. ఈ 57,600 ఈ రేషియోలో డివైడ్ చేయాలి. వాట్ ఈస్ ఏస్ టోటల్ షేర్? ఏ షేర్ అంటే ఏమవుతుంది 3/8 into 57,600. సో ఇది ఏస్ టోటల్ షేర్ 8 7 56. సో మనకేమొస్తుంది ఇది 72 3 21,600. సో ఇది 21,600. ఇప్పుడు ఏమొస్తుంది 0 0 28,000. సో మన ఆన్సర్ ఏంది, వాట్ ఈస్ ఏస్ టోటల్ షేర్ అంటే 28,000. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ టీమ్ ఆఫ్ 75 employees ద యావరేజ్ మంత్లీ సేల్స్ పర్ ఎంప్లాయీ ఈస్ 1.8 lakhs. సో టోటల్ ఒక టీంలో 75 employees ఉంటే వాళ్ళ యావరేజ్ 1.8 lakhs. ఇఫ్ 30 జూనియర్ ఎంప్లాయీస్ యావరేజ్ 1.2 lakhs, వాట్ ఈస్ ద యావరేజ్ మంత్లీ సేల్స్ ఫిగర్? సో ఈ యావరేజ్ మంత్లీ సేల్స్ ఫిగర్ సీనియర్ ఎంప్లాయీస్ది ఎక్స్ అనుకుందాం. సో మనకు అందరిది కలిపి 75 1.8 lakhs అంటున్నాడు 75. సో టోటల్ సేల్స్ ఏమవుతుంది 75 employees అంటే 75 into యావరేజ్ సేల్స్ పర్ ఎంప్లాయీ 1.8. అది దేనికి ఈక్వల్ 30 జూనియర్ ఎంప్లాయీస్ యొక్క సేల్స్ ఎంత అవుతుంది 30 into 1.2 ప్లస్ ఎక్స్ అనుకున్నాం కదా మనము. ఎక్స్ దేన్ని అనుకున్నాము సీనియర్ ఎంప్లాయీస్. ఆ ఎక్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ సీనియర్ ఎంప్లాయీస్ ఎంత 75 - 30. జూనియర్ తీసేస్తే సీనియరే కదా, సో అది 45. ఇది సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో ఇది 1.2 into 30 అంటే ఎంత 36. ఇది ఎంత వస్తుంది మనకి 18. ఇది 75ని మనం 100/3 అని మనము అదే 3/4 అని రాసుకోవచ్చు 300/4 అని. సో 300/4 అని రాసుకొని ఇది 1.8. సో 2.9 అంటే 270/2 135 వస్తుంది. సో ఇదేమో 135. సో 135 నుంచి 36 తీస్తే మనకి ఒక నిమిషం ఇది 300/4 కదా. సో 300/4 into 1.8. సో ఇది 0.9/2 150 into 0.9 అంటే మనకి ఎంత వస్తుంది 135. ఈ 135 నుంచి 36 తీసేస్తే 99. సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది 99/45. ఇది 11 ఇది 5 అంటే మనకు 2.2 lakhs అని వస్తుంది. సో మన ఆన్సర్ ఏంది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ షార్ట్ అప్ బై 5%. బిఫోర్ ద హైక్ ద ప్రైస్ వాజ్ ₹82 per liter. A man travels 3,045 kilometers every month and his car gives a mileage of 15 kilometers per liter. What is the increase in monthly expenditure? Just increase అడుగుతున్నాడు మనని ఆన్ ద మ్యాన్స్ ట్రావెల్ డ్యూ టు ద హైక్ ఇన్ పెట్రోల్ ప్రైసెస్. పెట్రోల్ ప్రైస్లు పెరిగినాయి, ఇప్పుడు మనకి టోటల్ ఆయనకి ఎక్స్ట్రా ఖర్చు ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో బేసిక్గా 15 kilometers per liter అంటే ఎన్ని లీటర్స్ ఖర్చు వస్తుంది 3,045/15 వేస్తే 15 2 203 liters టోటల్ అతనికి కావాలి. అయితే ఇప్పుడు 82 rupees ఏమో పర్ లీటర్. ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఈ హైక్ ఎంత అయింది 5%. సో 5% ఆఫ్ 82 ఎంత 5/100 into 82. ఇది ఎంత వస్తుంది
410. సో మనకి 4.1 రూపీస్ ఇంక్రీజ్ అయిందనమాట. సో 4.1 రూపీ ఇంక్రీజ్ అయితే మనకి టోటల్ హైక్ ఎంత, 1 లీటర్కి 4.1 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 203 లీటర్స్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది, సింపుల్గా ఇంతే. సో ఇదేమొస్తుంది మనకి 203 into 4 అంటే ఎంత, 812 ప్లస్ 20.3 అంటే మనకేమొస్తుంది 832.3. సో మన ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఏ కంపెనీ ప్లేస్ అన్ ఆర్డర్ ఫర్ 20 హై అండ్ ల్యాప్టాప్స్ అండ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ స్టాండర్డ్ డెస్క్టాప్స్. ఈ క్వాంటిటీని మనం ఎక్స్ అనుకుందాం. ద ప్రైస్ ఆఫ్ హై అండ్ ల్యాప్టాప్ వాజ్ 5 times దట్ ఆఫ్ ఎ స్టాండర్డ్ డెస్క్టాప్. సో ల్యాప్టాప్ దేమో 5 రూపీస్ అంటే 5 అని అనుకుందాం కాస్ట్, డెస్క్టాప్ది 1 అని అనుకుందాం. డ్యూ టు ఎ మిస్టేక్ ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ వాజ్ ఇంటర్చేంజ్. అంటే 20 బదులు ఎక్స్ ఉంటుంది, ఎక్స్ బదులు 20. దిస్ కాజ్ ద టోటల్ బిల్ టు ఇంక్రీజ్ బై 80%. సో ఫస్ట్ ఇనీషియల్ బిల్ ఎంత, 20 హై అండ్ ల్యాప్టాప్స్ అన్నాడు. సో 20 into 5 రూపీస్. నెక్స్ట్ ఎంత, 1 రూపీ ఇంటూ నెంబర్ ఆఫ్ డెస్క్టాప్స్ ఎంత, ఎక్స్. సో ఇది మనకు ఒరిజినల్గా కాస్ట్ 100 ప్లస్ ఎక్స్ అనేది ఒరిజినల్ కాస్ట్. అయితే డ్యూ టు ఎ మిస్టేక్ ద నెంబర్ ఆఫ్, సో మిస్టేక్ అయిపోయింది, దానివల్ల ఇది వచ్చింది. ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ వాజ్ ఇంటర్చేంజ్డ్. సో బేసిక్గా మనకి 20 బదులు ఎక్స్ ఉంటాయి అన్నమాట. ఎక్స్ ఇంటూ 5 ప్లస్ ఇంకోటి ఏంది, ఎక్స్ ఇంటూ 5 ప్లస్ 20 into 1. సో ఇదన్నమాట. సో దీనివల్ల దిస్ కాజ్ ద టోటల్ బిల్ టు, యాక్చువల్గా డ్యూ టు ఎ మిస్టేక్ ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ వాజ్ ఇంటర్చేంజ్డ్. సో ఇది యాక్చువల్ అనమాట, ఇది యాక్చువల్గా. సో అది దేనికి ఈక్వల్, బిల్లు 1.8% ఇంక్రీజ్ అయిందనమాట. సో సో దీనికి 1.8 times 80% ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో దీని వాల్యూ 100 ప్లస్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. 1.8 into 100 ప్లస్ ఎక్స్. సో ఇదేంది 5x ప్లస్ 20 ఈక్వల్స్ టు 180 ప్లస్ 1.8x. సో ఇది మనకేమొస్తుంది 3.2x ఈక్వల్స్ టు 160. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 160/32 5 సో 50. ఎక్స్ వాల్యూ 50 అనమాట. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 50. సో మనం అడిగేది ఏంది, వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ హై అండ్ ల్యాప్టాప్స్ టు స్టాండర్డ్ డెస్క్టాప్ ఇన్ ద ఒరిజినల్ ఆర్డర్. హై అండ్ ల్యాప్టాప్స్ ఎంత 20, స్టాండర్డ్ డెస్క్టాప్స్ ఎంత 50. సో ఒరిజినల్ ఆర్డర్ ఇది. సో మనకేమొచ్చింది 2:5. మన ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 రూపీస్ 8,000 at 12% per annum for 3 years 4 months అన్నాడు. సో బేసిక్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు ఒక ఫార్ములా తెలుసు. ఇప్పుడు ఇక్కడ 3 years కదా, ఇక్కడేమో 4 months. సో 1 yearకి 12% ఇంట్రెస్ట్. ఇప్పుడు 4 monthsకి ఎంత అవుతుంది, 4 monthsకి మనకి 4% అవుతుంది. సో 3 yearsకి ఏమో 12%, 12 నెక్స్ట్ 4%. సో మనకి ఇంట్రెస్ట్ అనుకోవాలి. సో ఫస్ట్ మనము ఇంట్రెస్ట్ రేట్ అనుకుందాము. సో 12 ప్లస్, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంది, ఇప్పుడు 2 yearsకి ఇట్లా అయితే ఇంట్రెస్ట్ ఏమొస్తుంది, 2 years ఇంట్రెస్ట్ 12 ఉంటే మనకు ఫార్ములా ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంది, A + B × AP/100. ఇది ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. ఫస్ట్ ఈ 2 yearsకి ఇద్దాం. 12 + 12 ప్లస్ ఇది 144 అవుతుంది. సో 144 అంటే 144/100 1.44. సో మనకేమొస్తుంది 25.44. ఇప్పుడు ఈ 2 years అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ 12 4. ఇప్పుడు 25.44కి 12కి ఇద్దాం. అప్పుడేమొస్తుంది 25.44 + 12 + 12 into 25.44/100. దీన్ని నేను 0.44 తీసేద్దాం అనుకున్నాం. సో 4 ఇది 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇదెంత వస్తుంది 37.44 + 3 అంటే 41, ఆల్మోస్ట్ క్లోజ్గా 41కి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను తక్కువ చేసిన వాటి. ఇప్పుడు ఈ 41 ప్లస్ మనకి ఇంకా 4 ఉంది. సో బేసిక్గా 41 + 4 ప్లస్ ఇదెంత వస్తుంది 164, 1.64. సో 46.64% రావాలి క్లోజ్గా. 46.64% into 8 వేస్తే అయిపోతుంది. ఇదెంత వస్తుంది మనకి 92, 93, 196, 38. సో ఇది 46, 8 4 32, 8 6 48 మనకు అంతే.
సో బేసిక్గా ఇది ఎంత వస్తుంది, 8 6 48, 368, క్లోజ్గా 368 369 అట్లా వస్తుంది. సో ఇది 3600 కంటే ఎక్కువనే ఉంటుంది. సో మరి 4000 కంటే తక్కువ ఉంటుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ సి, క్లోజ్గా. ఇంకోటి ఇది మన ఏం అప్రాక్సిమేట్ అడగలేదు, సో మోస్ట్ ప్రాబ్లీ అట్లా చూసినా ఇదే ఆన్సర్ వస్తుంది. లేకపోతే మనం ఇప్పుడు పాయింట్ 3 తీసినా క్లోజ్గా దీనికే వస్తుంది ఆన్సర్. సో ఇది ఒక వే. లేకపోతే మనం ఇట్లా కూడా చేయొచ్చు, ఇది ఈజియెస్ట్ వే అనమాట. లేకపోతే ఇంకో పని చేయొచ్చు, ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమేస్తాం మనం. ఇప్పుడు ఇప్పుడు పీ ఉందను, ప్రిన్సిపల్ పీ ఉంటే ఫైనల్ అమౌంట్ ఏ అనుకుంటే ఏ వాల్యూ ఏమవుతుంది, పీ ఇంటూ 112/100. ఇక్కడ 3 years కదా, 3 ఇంటూ 104/100. ఇది చేసిన తర్వాత దీని నుంచి పీ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఇంట్రెస్ట్. దీనికంటే ఇది సింపుల్ మెథడ్ అనమాట. A candy shop owner buys 3 kinds of candies, red, blue and green. Red candies are purchased at 3 for ₹15. 3 candies 15 rupees కంటే one red candy కాస్ట్ ఎంత, 5 rupees. బ్లూ క్యాండీది ఏమవుతుంది, 4 for 18 అంటే ఒకటి ఏమవుతుంది, 4.5. గ్రీన్ క్యాండీస్ 5 for 22 అంటే ఒకటి ఏమవుతుంది, 4.4. ఓకేనా. ఈ మిక్సెస్ దెమ్ ఇన్ ద రేషియో 1:1:2. మనం 1:1:2 అనుకుంటే జస్ట్ ఇది 1 item, ఇది 1 item, ఇది 2 items అని అనుకుందాం. సో షాప్ కీపర్కి కాస్ట్ ప్రైస్ ఎంత, 5 into 1. ఈ ఐటమ్ 1 కాబట్టి. నెక్స్ట్ 4.5 కూడా 1 అని తీసుకున్నాం కాబట్టి 4.5 into 1. నెక్స్ట్ 4.4 2 ఉన్నాయి కాబట్టి 4.4 into 2 అంటే ఎంత, 8.8. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 9.5 8.8 0.3 18.3. సో 18.3 అనేది మనకి కాస్ట్ ప్రైస్ అనమాట షాప్ కీపర్. ఈ సెల్స్ ఆల్ ద మిక్స్డ్ క్యాండీస్ 2 for 10. ఇక్కడ 4 క్యాండీస్ ఉన్నాయి, 1 + 1 + 2. సో 4 క్యాండీస్ 2 10కి అయితే 4 క్యాండీస్ ఎంత అయితే 20. సో సెల్లింగ్ ప్రైస్ కూడా వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ 20, కాస్ట్ ప్రైస్ ఏమో 18.3. ఇప్పుడు అప్రాక్సిమేట్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అంటే ఎంత, ఫస్ట్ మనం S-C/C into 100 చేస్తే మనకి గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ వస్తుంది. 20 మైనస్, ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిటే. సో ఈ రెండు కావు, ఏ కాదు లాస్ కాదు, ఇది కాదు. సో 20 మైనస్ 18.3 అంటే 18.3 అంటే ఎంత, 1.7. 1.7 బై కాస్ట్ ప్రైస్ 18.3 into 100. సో సింపుల్గా మనం చెప్పొచ్చు 183 అంటే 183 ఇది 9 అవుతుంది. సో ప్రాఫిట్ ఆఫ్ 9.29 అని ఈజీగా అయిపోవచ్చు. ఈ సాల్వ్ చేస్తే ఇదే వస్తుంది. ఇట్లా రాదు 10% 11% అని, ఎందుకంటే పాయింట్స్లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఎ స్కూల్ ఇస్ 7:5. సో బాయ్స్ అంతా 7x, గర్ల్స్ 5x. If 20, ఇది బాయ్స్ ఇది గర్ల్స్. If 20 more girls join the school, the new ratio of boys to girls become 7:6. సో బాయ్స్ 7x ఉన్నారు, ఇప్పుడు 20 గర్ల్స్ జాయిన్ అయ్యారు. సో 5x + 20. ఇప్పుడు రేషియో ఏమవుతుంది, 7/6. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 42x = 35x + 140. సో 7x వాల్యూ ఎంత, 140. అప్పుడు x వాల్యూ ఎంత, 20. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఇనిషియల్లీ ఎంత, 7x 5x ఉన్నారు, 12x. 12x ఇంటూ x వాల్యూ 20 కాబట్టి 240 ఈజ్ ద ఇనిషియల్ నెంబర్. ఈ క్వశ్చన్ చూడండి. A, B and C are capable of completing a job in 30, 45 and 90 days. సో A, B, C. సో A ఏమో 30 days, B 45 days, C 90 days. సో మనకు టోటల్ వర్క్ అంటే ఏంది, ఎల్సిఎం ఎంత, 90. సో A ఎఫిషియన్సీ 3, B ఎఫిషియన్సీ 2, C ఎఫిషియన్సీ 1. A వర్క్స్ ఎవ్రీ డే. A అనేటనే ఎప్పుడు రోజు వర్క్ చేస్తాడు, వైల్ B and C జాయిన్ ఎవ్రీ 5th day. సో A ఇప్పుడు అంటే 5th day జాయిన్ అవుతుంది కాబట్టి 5 daysలో ఎంత వర్క్ అవుతుంది అని ఒక యూనిట్ లా తీసుకుంటే, A ఏమో ఫస్ట్ అన్ని 5 days వర్క్ చేస్తాడు కాబట్టి 5 into 3 15 units కంప్లీట్ అవుతుంది. B and C 5 daysలో ఒకటే రోజు వస్తారు కాబట్టి 2 + 1 అంటే 3, టోటల్ 18 units అవుతున్నాయి మనకి 5 daysలో టోటల్. సో అంటే 18 units వర్క్ 5 daysలో అయిపోతుంది. సో మనకు 90 units కంప్లీట్ చేయాలంటే ఇలాంటి సైకిల్స్ ఎన్ని కావాలి, 90/18 అంటే 5 cycles కావాలి. ఈచ్ సైకిల్ 5 days. సో మనకి ఎన్ని డేస్ పడుతుంది, 25 days అవుతుంది.
ఈ క్వశ్చన్స్ ఫాస్ట్గా వేస్తుంది ఎందుకంటే ఎగ్జామ్ ఇట్లే చేయాలి. ఏ 100 లీటర్ సొల్యూషన్ కంటైన్స్ యాసిడ్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:2. సో యాసిడ్ 100 లీటర్ సొల్యూషన్ అంటే ఇది 5 యూనిట్స్ వర్త్ 100 అంటే ఇది 60, ఇది 40. యాసిడ్ 60, వాటర్ 40. Some quantity of this solution is removed and replaced with pure acid. సో సమ్ క్వాంటిటీ అంటే ఏంటిది? ఒక క్వాంటిటీ ఇప్పుడు ఎక్స్ తీసుకుందాం, 5x క్వాంటిటీ అని తీసుకుందాం ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేట్ చేయడానికి 3+2. సో ఈ 5x క్వాంటిటీ అనేసి దీని నుంచి తీసేసారు. సో 5x క్వాంటిటీ మనం తీసేస్తే యాసిడ్ ఎంత పోతుంది? 60 - 3x పోతుంది. వాటర్ నుంచి ఎంత పోతుంది? 40 - 2x పోతుంది, ఎందుకంటే ఆ రేషియోలోనే ఉన్నాయి కాబట్టి. సమ్ క్వాంటిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఇస్ రిమూవ్డ్ రిప్లేస్డ్ విత్ ప్యూర్ యాసిడ్. ఇప్పుడు ప్యూర్ యాసిడ్ రిప్లేస్ చేసిరంట, అంటే 5x క్వాంటిటీ తీసేసి ఇప్పుడు ఆ 5x క్వాంటిటీ మనకి యాసిడ్ యాడ్ చేసారు. ఇది యాసిడ్, ఇది వాటర్. సో ది ఫైనల్ రేషియో ఆఫ్ యాసిడ్ టు వాటర్ 7:3. ఇప్పుడు యాసిడ్ వాల్యూ ఎంత వస్తుంది? 60 + 2x. సో 60 + 2x బై వాటర్ ఎంత? 40 - 2x. ఈ రేషియో ఎంత వచ్చిందంట? 7/3. ఇది సాల్వ్ చేస్తే 180 + 6x = 280 - 14x. ఈ 6x 14x ఇటు సైడ్ తీసుకుంటే 20x. సో 100. x వాల్యూ ఏమొస్తుంది? 5. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ వర్ రిప్లేస్డ్? 5x రిప్లేస్ చేసారు ఇనిషియల్గా, అంటే 5 × 5 25 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ 2 workers P and Q is 5:2. ఇఫ్ P కెన్ కంప్లీట్ ఎ ప్రాజెక్ట్ ఇన్ 12 days. సో PQ ఎఫిషియన్సీస్ 5 ఎఫిషియన్సీస్ ఇచ్చిండి ఇక్కడ. P కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 12 days. సో P 12 daysలో అయిపోతుందంటే టోటల్ వర్క్ ఎంత? 5 × 12 60. హౌ మెనీ డేస్ విల్ Q టేక్ టు కంప్లీట్ ద సేమ్ ప్రాజెక్ట్ అలోన్? ఇప్పుడు ఎన్ని డేస్ తీసుకుంటాడు Q అంటే 60/2 30 days. నెక్స్ట్ చూద్దాం. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ P ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్. సో మనకు ఒక సర్కిల్ ఉందనుకుందాం, సర్క్యులర్ ట్రాక్. అయితే ఇక్కడ ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ P. ఇది పాయింట్ P అనుకుంటే ఏ కార్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇది కార్ అండ్ an SUV స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ Q. సో పాయింట్ Q అనేది ఒక 600 meters ఉంది ఇక్కడ. 600 meters తర్వాత ahead of P in the direction of motion. సో 600 meters ahead ఉంది Q అనేది. ద కార్ స్పీడ్ ఈస్ 15 meters. దీని స్పీడ్ ఏమో 15 meters per second అండ్ ద SUV స్పీడ్ 10 meters per second. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద ట్రాక్ ఈస్ 1.5 kilometers. ఈ 2πr వాల్యూ మొత్తం 1.5 kilometers. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద కార్ హ్యావ్ ట్రావెల్డ్ వెన్ ఇట్ ఫస్ట్ ఓవర్టేక్స్ ద SUV. సో కారు SUVని ఓవర్టేక్ చేసేది ఎంత స్పీడ్లో అంటే 15 - 10 5 meters per second. ఆ 5 meters per secondలో ఈ 600 ఓవర్టేక్ చేయాలంటే ఈ 600 గ్యాప్ ఫిల్ చేయాలి. 600/5 అంటే 600 meters అంటే ఇదంతా మనకి 120 seconds వస్తుంది. 120 seconds టైం పడుతుంది. సో హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద కార్ హ్యావ్ ట్రావెల్డ్ వెన్ ఇట్ ఫస్ట్. కార్ ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే 15 × 120 seconds. సో బేసిక్ ఎంత? 1800 meters. సో మన ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సర్క్యులర్ పార్క్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 14 meters. సో మనకి ఒక పార్క్ ఉంది, దాని రేడియస్ ఎంత అంటే 14 meters. ఇఫ్ 1.5 సో ఇక్కడ ఏమైంది? 1.5 meter వైడ్ పాత్ ఈస్ బిల్ట్ అరౌండ్ ఇట్. సో ఒక 1.5 meters వైడ్ పాత్ ఒకటి బిల్డ్ చేసిరు అనమాట దీని అరౌండ్. ఇది 1.5 meters. వాట్ ఈస్ అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ద పాత్? సో యాక్చువల్గా ఇది ఎట్లుంది మనకి దీని ఏరియా అంటే సింపుల్గా పై ఆఫ్ ఈ టోటల్ సర్కిల్ ఏరియా నుంచి ఈ చిన్న సర్కిల్ ఏరియా తీసేస్తే మనకి దీని ఏరియా వచ్చేస్తుంది. సో πr² - πr². ఈ సో బేసిక్ ఇది π × r - r r + r. ఇక్కడ r - r అంటే 1.5 meters. π × 1.5 meters. r + r అంటే ఈ ఇనిషియల్ రేడియస్ ఎంత మనకి 14 meters. ఈ పెద్ద ఆర్ ఎంత? 14 + 1.5 అంటే ఎంత? ఇది 29.5. సో ఇప్పుడు పైన 22/7 × 1.5 × 29.5 మనకు అప్రాక్సిమేట్ అంటున్నాడు. సో దీన్ని 3/2 అంటే
33/7 వస్తుంది. 33/7 ఇంటూ 29.5 కదా. ఈ 7 4 జా 28, 4.1 తీసుకుందాం. ఇదేమొస్తుంది 3 4 జా 12, 126, 12.6, 6 8 138.6 వస్తుంది. కొంచెం అంటే 139 క్లోజ్. సో మన ఆన్సర్ 139. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ 5π/4 రేడియన్స్ ఇన్ డిగ్రీస్? సో పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్. సో 5/4 పై అంటే 5/4 ఇంటూ 180. సో 45 45 5 జా 5 4 జా 20, 225 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లైన్ y = -x+4 పాసెస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్? ఈ పాయింట్ నుంచి పోతా చూద్దాం. x2 పెట్టుకుంటే y2. సో ఈ పాయింట్ నుంచి పోతుంది. ఇదే ఆన్సర్. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఎ సెక్టర్ విత్ అన్ ఆర్క్ లెంత్ ఆఫ్ 10 సెంటీమీటర్స్? సో సెంట్రల్ యాంగిల్ ఇది ఒక సెక్టర్ అనుకుంటే ఆర్క్ లెంత్ మనకి 10 సెంటీమీటర్స్ అని ఇస్తున్నాడు, రేడియస్ 5 సెంటీమీటర్స్. సో మనకు ఫార్ములా ఉంటుంది. ఈ ఆర్క్ లెంత్ L అనుకుంటే L = రేడియస్ ఇంటూ ఈ టీటా రేడియన్స్లో. సో మనకి ఇప్పుడు మనకి టీటా కావాలి అంటే L/R. L ఎంత 10, 10/5 అంటే ఎంత 2 రేడియన్స్. సో మన ఆన్సర్ ఆప్షన్ సి. ఇది చూద్దాం. tan of 90 - a = √3. సో tan of 90 - a = √3 అంటే ఎంత tan 60. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 30. అప్పుడు సో ఏ 30 వస్తే sin ఏ ఎంత అవుతుంది sin 30 1/2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x = √7 ఇచ్చిండు. అప్పుడు x + 1/x. √7 + 1/√7 అంటే ఎంత? ఇది మల్టిప్లై చేస్తే 7 7 + 1 8/√7. 8/√7 అంటే నేను డినామినేటర్లో √7 న్యూమరేటర్లో √7 చేస్తే 8√7/7. మన ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 triangles are similar with sides in the ratio 3:5. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ their areas? ఏరియాస్ రేషియో ఎంత అవుతుంది అంటే సైడ్ రేషియో హోల్ స్క్వేర్. మనకి ఏమవుతుంది 3/5 హోల్ స్క్వేర్ అంటే 9/25. ఈ క్వశ్చన్ చూడండి. ఇది x = ఇట్లా ఉంది కదా. సో నేను డినామినేటర్లో 2 + √3తోని మల్టిప్లై చేస్తా. న్యూమరేటర్లో కూడా అదే దాంతో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుంది 2 - √3 ఇంటూ 2 + √3. ఏమవుతుంది x వాల్యూ అంటే 2 + √3 హోల్ స్క్వేర్ అంటే ఈ రూట్ క్యాన్సిల్ అయ్యి 2 + √3 వస్తుంది బై 4 - 3 అంటే 1. సో x వాల్యూ 2 + √3. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది x² వాల్యూ ఏమొస్తుంది అంటే 7 + 4√3. x వాల్యూ 2 + √3. ఇప్పుడు x² + x - 9 అంటే 7 + 4√3 + 2 + √3 - 9. సో ఈ 9 ఇది క్యాన్సిల్ అయితే మనకు 5√3 వస్తుంది. సో ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ చూడండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో మనకు ఒక సర్కిల్ ఉంది, దానిలో ఒక క్వాడ్రిలేటరల్ ఉంది. సో ఇది ఒక క్వాడ్రిలేటరల్. సారీ సరిగా రాలేదు డయాగ్రామ్. ఇది చూడండి. ఇక్కడ ఒక పాయింట్, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీ ఏంటంటే a + c వాల్యూ 5 అంటే 180 డిగ్రీస్, b + d వాల్యూ కూడా 180 డిగ్రీస్. మనకేమి ఇచ్చిండు? ఇంకోటి ఏంటంటే a + b + c + d వాల్యూ ఏమవుతుంది అంటే అది కూడా 360. సో ఇక్కడ మనకి ఇది x, ఇది 2x, 3x, 4x అంటే టోటల్ సమ్ 10x. 10x = 360. x వాల్యూ ఎంత 36. వాట్ ఈస్ ద మెషర్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా అవసరం లేదు. వాట్ ఈస్ ద మెషర్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్ అంటే సింపుల్గా ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాకుండా నార్మల్ క్వాడ్రిలేటర్ అన్న మనకు ఆన్సర్ ఇదే వస్తుంది. వాల్యూ 36. ఈ క్వశ్చన్ చూడండి. సీకెండ్ ఏ 13/5 అని ఇచ్చిండు. అంటే కాస్ ఏ వాల్యూ ఏమవుతుంది 5/13. ఇప్పుడు కాస్ ఏ 5/13 అంటే పైథాగరస్ థియరం అప్లై చేసి 13 మనకి ఇది ఏ అయితే ఇది 5 ఇచ్చిండు. అప్పుడు ఇది ఏమవుతుంది 13² -√13² - 5². పైథాగరస్ థియరం అప్లై చేస్తే దీని వాల్యూ 12 వస్తుంది. పైథాగరియన్ ఇంటర్పోలేట్. సైన్ ఏ వాల్యూ ఏమొస్తుంది సింపుల్గా సైన్ ఏ వాల్యూ 12/13. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
మళ్ళీ కలుద్దాం. మీ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. అట్లే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.